హలో అండి. నేను ఈ వీడియోలో నా యాక్సెసరీస్ అన్ని లిస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. అవన్నీ నేను మ్యాక్సిమం అన్నీ ఆన్లైన్లోనే కొన్నాను. నేను ఇవన్నీ యాక్సెసరీస్ కొనేవన్నీ నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. కాకపోతే అక్కడ లింక్ అడుగుతున్నారు చాలామంది. ఐ డోంట్ నో వై యూట్యూబ్ షార్ట్స్లో లింక్ పెట్టడానికి రావట్లేదు. అందుకే నేనేం చేశానంటే ఈ వీడియోలో నేను కొన్న యాక్సెసరీస్ అన్నీ చూపెట్టి వాటి ఈ కామెంట్ డిస్క్రిప్షన్లో అన్నిటికీ లింక్స్ ఇచ్చాను. ఆన్లైన్లో ఏవైతే కొన్నానో మ్యాక్సిమం ఆన్లైన్లో కొన్నాను. అక్కడ కొన్నవి మాత్రం జస్ట్ మీకు ప్రైస్తో సహా పెడుతున్నాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి పార్కింగ్ సెన్సర్స్ పెట్టించాను. నా మోడల్ వచ్చేసి రెవెక్స్ ఏ. దానికి పార్కింగ్ సెన్సర్స్ రాలేదు, సో ఎక్స్ట్రా పెట్టించాను ఫిట్టింగ్లో. దీని ప్రైస్ వచ్చేసి 2400 పడింది. ఆల్రెడీ ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఒక నేను వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. సేమ్ ఇది ఫిట్ చేసిన రోజే నేను ఇది బ్లాక్ ఫిట్టింగ్ పెట్టించాను పక్కన యాక్సెసరీస్ లాగా. బేసిక్ అందుకు క్రోమ్ పెట్టిస్తారు, కానీ నాకు రెడ్ కలర్కి బ్లాకే కావాలని చెప్పేసి అదే పెట్టాను. నేను యాక్చువల్లీ నా కార్కి ఏవైతే బ్లాక్ ఫిట్టింగ్ పెట్టానో అది కూడా సెపరేట్గా వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో చూడండి. అంటే నేను ఏవైతే కొంటున్నానో అన్నీ బ్లాకే కొంటున్నాను అనమాట, కార్కి ఫిట్ సెట్ అయ్యేలాగా. సో అందుకే అట్లా రకంగా పెట్టాను. ఇవి సైడ్కి డోర్ ప్రొటెక్టర్ అండి. ఇది కూడా నేను అమెజాన్లోనే కొన్నాను, ఆ లింక్ కూడా కింద ఇచ్చాను. అండ్ ఇక్కడ రెయిన్ వైజర్స్ ఆ డోర్ వైజర్స్, ఇది యాక్చువల్లీ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, కానీ అక్కడ క్రోమ్ వచ్చింది, లైటింగ్ పైన క్రోమ్ వచ్చింది అనమాట. కానీ క్రోమ్ వద్దు, బ్లాకే కావాలని చెప్పేసి కొన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. కానీ అవి కూడా మంచి మోడలే, కింగ్స్ వే సంథింగ్ మోడల్ అది కూడా డిస్క్రిప్షన్ పెట్టాను, లింక్ చూడండి. కానీ నాకు నచ్చక ఇచ్చాను, కానీ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇది పెట్రోల్ సింబల్ వచ్చి ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కావాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇది ఆన్లైన్లో కొనలేదు, యాక్చువల్ ఆన్లైన్లో కూడా ఉంది, కానీ సిల్వర్ కలర్ ఉంది. కానీ నాకు బ్లాకే కావాలి అని చెప్పేసి నేను నియర్ బై కార్ డెకర్స్లో వెతికితే ఒక దగ్గర దొరికింది, సో బ్లాక్ పెట్టించాను. సో ఇది ఎక్స్టీరియర్ అనమాట, మెయిన్లీ ఇవే. అండ్ మడ్ ఫ్లాప్స్ వచ్చేసి ఇవి కూడా ఆన్లైన్లో పెట్టాను అమెజాన్లో, 450 రూపీస్ పడింది. సో ఇన్స్టాలేషన్ కూడా వాడికి నట్స్ ఇస్తాడు, ఆ నట్స్తోని మనం ఫిట్ చేయడమే. అండ్ ఫిట్ చేసేటప్పుడు టైర్ కొంచెం పక్కకి జరపాలండి, అప్పుడే మీకు ఈజీగా స్క్రూస్ పెట్టడానికి వస్తుంది. టైర్ స్ట్రైట్గా ఉంటే కొంచెం ఫిట్ చేయడానికి రాదు, కొంచెం మూమెంట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పెడితే మీకు ఫిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బేసిక్గా ఇదే ఎక్స్టీరియర్. అండ్ లోపల ఇవి కార్ మ్యాట్స్ వచ్చేసి ఇది 70 కార్ మ్యాట్స్. ఇది అమెజాన్లో కొన్నాను. ఈ క్వాలిటీ అయితే బాగుంది. ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కావాలని చెప్పి ఈ కలరే తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది. దీనిపైన కూడా నేను షార్ట్లో ఒక వీడియో చేశాను, చూడండి. అండ్ సన్ షేడ్స్ ఇది కూడా బాగుంది. ఇది కింగ్స్ వే బ్రాండ్. వెనకాల వాటికి జిప్ కూడా ఇచ్చాడు ఓపెన్ చేయడానికి. ఇది మ్యాగ్నెటిక్ అనమాట, ఇది కూడా అమెజాన్లోనే కొన్నాను. సో బ్యాక్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా కవర్ అవుతుంది, కానీ ఫ్రంట్ మొత్తం కొంచెం గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే మనకి సైడ్ మిరర్స్ చూసుకోవాలి కదా, అందుకే కొంచెం గ్యాప్ ఉంటుంది ఫ్రంట్ దానికి. కానీ క్వాలిటీ అయితే బాగుందండి. ఏమంటారు, చాలా ఎక్కువ డార్క్ లేదు, ఎక్కువ తక్కువ లైట్ కూడా లేదు, ఎంత కావాలో అంతే ఉంది. సో నాకైతే ఈ క్వాలిటీ నచ్చింది. అండ్ ఇది మాత్రం సరిపోతుంది, ఎండ కూడా ఏం కొట్టట్లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్సల్ ట్రే. ఇది కూడా ఆన్లైన్లో కొన్నాను. ఇది అమెజాన్లో కాదు, కానీ వేరొక వెబ్సైట్లో, అది లింక్ ఇచ్చాను కింద చూడండి. సో ఇది వచ్చేసి 3XOకి సెపరేట్గా ఉంది. అండ్ GFX అనే ఒక బ్రాండ్ మీకు తెలిసే ఉంటుంది, క్వాలిటీ బ్రాండ్ అది. GF అనే బ్రాండ్. సో ఈ బ్రాండే కావాలని చెప్పి ఫైబర్ యాక్చువల్లీ కార్ డెకర్స్లో అడిగితే కార్ షోరూంలో ఉన్న ప్రైస్కి కంపేర్ చేసి ఇది కొంచెం రీజనబుల్గా అనిపించింది. ఐ థింక్ ఇట్స్ 600 ఎంతో పడింది నాకు ఇది. సో బయట రేట్ కంటే ఆన్లైన్ తక్కువ ఉంది, అండ్ చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందని తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి డస్టర్. దీని మీద ఒక వీడియో తీశాను, ఇది కూడా అమెజాన్లో కొన్నాను. ఈ బ్యాగ్ వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్, ఇంటీరియర్ ప్రోడక్ట్స్, అన్ని క్లీనింగ్ ప్రోడక్ట్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి కొన్నాను, నీట్గా ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ ఇంటీరియర్ ప్రోడక్ట్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్ అండ్ మైక్రోఫైబర్ క్లాత్ అవి కూడా అన్నీ అమెజాన్లో కొన్నాను. అండ్ కొన్ని ఇక్కడ సన్ షేడ్స్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి అండ్ ఒక చిన్న పౌచ్ లాగా ఉంటుందని చెప్పి ఇది కూడా కొన్నాను, RC మనీ కొనుక్కోవడానికి. యాక్చువల్లీ అది నెక్స్ట్ వీడియోలో పెడతాను క్లియర్గా ఏంటి అని. వీటి లింక్స్ అయితే ఇచ్చేస్తాను, చూడండి ఏమేమి కొన్నాను. బేసిక్గా ఏదండి, చాలా వరకు నేను ఆన్లైన్లో కొన్నాను, ఎందుకంటే ఈజీ అండ్ నాకు సెపరేట్గా నా ఓన్గా ఇన్స్టాల్ చేసుకోవాలని నా కోరిక, అందుకని ఆన్లైన్లో కొన్నాను. అండ్ ఇట్స్ వెరీ చీపర్ టు, అండ్ క్వాలిటీ ఉన్నవి కొన్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా ఇంటీరియర్ ప్రోడక్ట్స్ ఏంటో అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ.